నియోజకవర్గ ప్రజలందరూ కూడా, మన అభిమానులు కూడా, కార్యకర్తలు కూడా ఎవ్వరు కూడా అసహనానికి గురి కావద్దు. మీ అందరి కోరిక మేరకు మీరు ప్రతిసారి కష్టాల్లో ఉన్నప్పుడు మీ వెంట నేను ఉంటా అని చెప్పి నేను మాట ఇచ్చిన, అదే మాట కూడా ఈరోజు కూడా కట్టుబడి ఉన్నా. మునుగోడు ముద్దు బిడ్డగా నేను బతుకున్నంత వరకు, మీ ఆదరాభిమానాలు ఉన్నంత వరకు మీకు సేవ చేస్తూనే ఉంటాను. నాకు భగవంతుడు ఇచ్చిన శక్తి కొలది కార్యకర్తల్ని కాపాడుకుంటా. కష్టాలున్న వ్యక్తులకు నా చేతనైనంత వరకు సాయం చేస్తా. కానీ రాబోయే రోజుల్లో మనకు మంచి రోజులు వస్తాయి. నాకైతే పూర్తి విశ్వాసం ఉంది, మునుగోడు ప్రజలతో పాటు తెలంగాణ ప్రజల మీద రాబోయే రోజుల్లో కేసీఆర్కు బుద్ధి చెప్తారు. ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాన్ని తెచ్చుకొని మనము మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. గౌరవంగా ప్రజల్లోకి పోదాం. అందరూ కూడా చాలామంది అడుగుతున్నారు. లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి కొన్ని సందర్భాల్లో మాట్లాడినా. కొన్ని సందర్భాలుగా నేను వ్యక్తిగతంగా, పార్టీలకు అతీతంగా ఆ ఈటల రాజేందర్ అనే వ్యక్తిని అవమానపరిచి, ఒక ఉద్యమకారుడు, బడుగు బలహీన వర్గాల బిడ్డని అవమానపరిచి, బర్తరఫ్ చేసి, కేసులు పెట్టి నానా విధంగా హింసిస్తుంటే నేను మోరల్గా సపోర్ట్ చేసిన. మోరల్గా అంటే ఆయన భార్యది జమునది, ఈ ఊరు పలివేల ఊరు, ఆయన అత్తగారు నాకు మంచి స్నేహితులు కాబట్టి పార్టీలకు అతీతంగా ధర్మాన్ని కాపాడండి, ఆత్మగౌరవం కోసం కొట్లాడుతుండే ఒక అహంకారానికి ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరులో పార్టీలకు అతీతంగా ధర్మం వైపు ఉండండి అని చెప్పి ప్రజలకు పిలిపించింది. ఆ మాట వాస్తవమే. ఈ మధ్యకాలంలో కూడా నా మీద ఎంతోమంది సోషల్ మీడియాలో పార్టీ మారుతుండు అని చెప్తుంది. నిన్నమన్న ఎవరో పోయిన మీరు కూడా పోతున్నారు అని చెప్పింది. అనవసరంగా అసలు నేను ఎక్కడ మాట్లాడకుండా పార్టీ గురించి, దాని గురించి సోషల్ మీడియాలో కథనాలు పెట్టి, చిన్న చిన్న పేపర్లల్లో కథనాలు రాసి అది సోషల్ మీడియాలో పెట్టేసి గ్రూప్స్లో తిప్పుతుంది. నేను గతంలో చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, ఇది నాకు మునుగోడు ప్రజలు అభిమానంతో ఇచ్చిన సీటు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ గాలి ఉంటే అయినా సరే నా మీద నమ్మకంతో, అభిమానంతో, ప్రేమతోటి ఎంతోమంది పార్టీలకు అతీతంగా కూడా నన్ను పెద్ద మెజార్టీతోటి గెలిపించిండ్రు. నాకు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నా. దురదృష్టం మా ప్రభుత్వం లేదు. నేను అనుకున్న స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోతున్న ప్రభుత్వం లేకపోవడం వల్ల, ఈ దుర్మార్గమైన పరిపాలన ఉండడం వల్ల కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు ముఖ్యమంత్రి కాబట్టి కొన్ని పనులు మనం చేయలేకపోతున్నాం. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను ఎప్పుడు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా సరే మా ప్రజలు నన్ను గెలిపించిన వాళ్ళు తలదించుకునే విధంగా తప్పుడు నిర్ణయాలు తీసుకొని వాళ్ళు తలవంచుకునే పని చేయను, తప్పు చేయను. నిజంగా ఏదన్నా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అందరి సమక్షంలో అందరికి చెప్పి ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే మేలు జరిగే నిర్ణయం, కేసీఆర్ని గద్దెదించి టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టే నిర్ణయం, నిజంగా అటువంటిది ఏదైనా నిర్ణయం తీసుకుని ఉంటే కూడా నన్ను నమ్ముకున్న అభిమానుల కార్యకర్తలతో మాట్లాడి సమావేశపరిచి యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరు చెప్పకుండొచ్చు, దొంగసాడు నమ్ముడు పోకుండొచ్చు, ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతుండొచ్చు. నేను ఆ పని చేయను. అవసరమైతే పదవి త్యాగం చేస్తా, రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటా. ఒకవేళ రాజకీయాలు ఉండదలుచుకుంటే అది కేసీఆర్ని గద్దెదించేందుకు రాజకీయాల్లో ఉంటా. ఒకవేళ కేసీఆర్ని గద్దెదించాలంటే నేను ఏ పార్టీలో ఉండాలనో, ఎక్కడ ఉండాలనో అది కరెక్ట్ నిర్ణయం అని నాకు అనిపిస్తే నన్ను ఓటేసి గెలిపించిన ప్రజలు, నా అభిమానులకు వాళ్ళందరూ చెప్పి వాళ్ళని ఒప్పించి మరీ నిర్ణయం తీసుకుంటే తప్పితే స్వార్థం కోసమో, పదవి కోసమో, డబ్బు కోసమో పార్టీ మారే ప్రసక్తే లేదు. ఒకవేళ మారినా
నేను చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఒక నియంత్ర పాలన అంతమొందిస్తేందుకు తీసుకుంటా తప్పితే నేనైతే స్వతహాగా నిర్ణయం తీసుకోను. మీరు కూడా సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఈ పార్టీ మారుతున్నా ఆ పార్టీ మారుతున్నా అని చెప్పి మీరు అనే మాటలు ఈ రూమర్స్ని ఎవ్వరు నమ్మొద్దు అని చెప్పి మరొకసారి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతే కదా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.